యోహాను సువార్త 19వ అధ్యాయము 17, 18 వచనాలు. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. ఎబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకని, ఆ వైపున ఒకని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరి పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసును ఆయన పై విలాసము రాయించి శిలువ మీద పెట్టెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. దొంగలతో పాటు యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ఇది ఎవరిష్టం అంటారు? ఎవరిష్ట ప్రకారం వేయబడ్డారు? ప్రజలకు ఇష్టమా, దొంగలకు ఇష్టమా, యేసు ప్రభుకి ఇష్టమా? అమ్మా, ప్రజలకు ఇష్టమా? కొందరు ప్రజలకు ఇష్టం అన్నారు. మీరు ఈ గ్రూప్ వాళ్ళు ఏమంటారా? ఎవరిష్టం? అమ్మా, చర్చలు చేయొద్దులేండి. ఇప్పుడు చర్చలు చేస్తే టైం పడుతుంది. ఎవరికి ఇష్టం అంటారు? యేసు ప్రభువారు సిలువలో ఉన్న దొంగలకు మధ్య సిలువ వేయబడ్డాడు. ఇది ఎవరి ఇష్టపూర్వకంగా ఈ పని జరిగింది? చెప్పండి. వారి మధ్యలో ఆయన సిలువ వేయబడటానికి ఎవరికి ఇష్టం? అమ్మా, ఈ విషయాన్ని మనము చాలామంది అనుకుంటారు. లోకస్తులు ఏమంటారంటే, ఆయనేం దేవుడు అండి, దొంగలతో పాటు ఆయన కూడా సిలువ వేయబడ్డాడు, ఆయన దేవుడు ఎట్టవుతాడు అంటారు. ఆయన దొంగల మధ్య ఉండటానికి ఇష్టపడ్డాడు. సిలువ కూడా ఎక్కడ వేయటానికి ఇష్టపడ్డాడు అంటే దొంగల మధ్య సిలువ వేయబడటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అట్లా ఇష్టపడ్డాడు? యెషయా గ్రంథం 45వ అధ్యాయము 14 వచనాన్ని ఒకసారి చదవండి. 45:14. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చదవండి. ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయిలను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిక్షేముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు. ఇప్పుడు ఏమంటున్నాడండి? ఐగుప్తీయులు, వారి మధ్యలో ఇశ్రాయేలు, తర్వాత సెబాయిలు సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య ఎక్కడున్నాడు దేవుడు? ఇశ్రాయేలు మధ్యలో దేవుడు ఉన్నాడు. ఈరోజు విశ్వసించిన వారి మధ్యలో కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈరోజు దేవుడు ఎక్కడున్నాడంటే ప్రజల మధ్యలో. ఎవరున్నారు? ప్రజల మధ్యలో ఉండటానికి దేవునికి ఇష్టం. అందుకే 3 వాక్యాలు మనం చదివితే యోహాను సువార్తలో మొట్టమొదటి మాట ఏంటంటే 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన గురించి చెప్పిన మాట, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యముగా వచ్చిన దేవుడు మన మధ్యలో నివసించాను. శిలువ మరణము పొందే ముందుగా దొంగల మధ్యలో నివసించను. తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయము పరలోకము ఆరోహణమైనప్పుడు కూడా ఆయన ఎక్కడ నిలిచాడు అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయం
50 వచనం. ఆయన బేతనీయ వరకు వారు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుండగా ఆయన ఆయన వారిలో నుండి వారి మధ్యలో నుండి ఆయన ఏం చేశాడు? ఆరోహణమైన. ఈరోజు మనమందరం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువారు దేవుడు ఎక్కడ ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు? మన మధ్యలో ఉన్నారు. ఈరోజు మనం దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడని బ్రతుకుతా ఉన్నామా? ఒకసారి గమనించాలి. దేవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే, దేవుడు మన మధ్యలో ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. అగే గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చదివితే ఏం చెప్తా ఉంది అంటే, 2వ అధ్యాయము 5వ వచనం. అగ్గయి గ్రంథం 2వ అధ్యాయం. నేను మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఏం చెప్తున్నాడు? నా ఆత్మ అంటే ఆ రోజు కూడా దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఈ రోజు కూడా దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు కూడా దేవుడు ఆత్మస్వరూపిగా వారి మధ్యలో ఉన్నాడు. ఈ రోజు కూడా సంఘములో, సంఘ బెడల్లో ఆత్మస్వరూపిగా దేవుడు మన మధ్యలో. మీరందరూ ఆలోచన చేయండి. దేవుడు ఆత్మ కలిగిన మనుషులు కోపము, ద్వేషము, పగ, అసూయ, పక్షపాతము, కులము, మతము, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ ఉంటాయండి. మనము దేవుని మన మధ్యలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నామా? దేవుడు మన మధ్యలో ఉంటే పాపాన్ని ప్రేమిస్తారా? దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే దేవుడు అన్నాడు, అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు, వారు దేవుని కుమారులై ఉంటారు. రోమా 8:14లో ఏమంటుందంటే, దేవుని యొక్క ఆత్మ చేత తమ శరీర క్రియలను ఏం చేస్తారు? చంపివేస్తారు. ఈరోజు శరీర క్రియలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? దేవుని ఆత్మ ఎక్కువ కనిపిస్తున్నాడా మన మధ్యలో? ఒకసారి ఆలోచించండి. దేవుని ఆత్మ ఎక్కువగా ఉన్నదా? శరీర మనస్సు ఎక్కువగా పనిచేస్తూ ఉందా? మేము ఒకసారి హైదరాబాద్ వెళ్ళాము, పోయిన సంవత్సరం చర్చికి వెళ్ళాము. ఆ రోజు బైబిల్ స్టడీ జరుగుతుంది. ఆశ గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆశ ప్రార్థన పరుడు, ఆశ యథార్థవంతుడు, ఆశ దేవుడికి ఇష్టడు, ఆశ చాలా మంచిగా బతికాడు, మంచి సాక్ష్యం ఉందని చెప్పుకుంటూ వచ్చారు. వాక్యం అయిపోయింది, పాటలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మేము వెనక కూర్చొని అన్నీ విన్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన అయిపోయిందో లేదో వెనక గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా వాక్యం విన్నారు, ఇదేంటి అసలు వాక్యం ఎక్కడ పోయింది? నేను ఒక సహోదరు, ఏంటో ఎట్లయినా ఇది ఇంతే ఉంటుంది, రాండి మనం వెళ్ళిపోదాం బయటికి అని వాళ్ళు తీసుకొని వచ్చారు బయటికి. కానీ అక్కడ ఏం పని చేస్తున్నాడండి? దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ శోధించటానికి. ఇప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోయింది సౌలు నుండి, వెంటనే ఆత్మ వచ్చింది. ఎందుకు వెంటనే వచ్చింది? ఏమో అంత తొందర ఏమండి? దురాత్మకు అంత తొందర ఎందుకు అమ్మ? మీరు ఆ మాట కూడా చదవాలి, రాజుల మొదటి గ్రంథం. ఎప్పుడైతే దేవుని ఆత్మను కోల్పోయాడో వెంటనే దురాత్మ అతన్ని వెరిపింప ప్రారంభించిందని 16వ అధ్యాయం ఉంటుంది. 14 వచనం, 16 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని. దేవుని ఆత్మ పోతే కొన్ని రోజులు ఖాళీగా ఉంచవచ్చు కదా. దేవుని ఆత్మ లేదనుకోండి, వెంటనే ఏమొస్తుంది? ఎందుకు ఖాళీగా ఎందుకు ఉంచదు? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము
14 వచనం. మనం దేవుని ఆత్మను కోల్పోతే మనం బాగున్నాం అనుకోకూడదు. వెంటనే మనలో ఎవరు వస్తాడు? దురాత్మ వస్తాడు. దురాత్మలు వచ్చి ఆయన ఏం చేస్తుంది? వెరిపింపుతుంది, వేరే విధంగా ప్రేరేపిస్తుంది, పిచ్చివానిగా మాట్లాడుతట్టుగా చేస్తుంది, అసూయపరునిగా చేస్తుంది. ఈ రోజున మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, మన మధ్యలో అమ్మా కూర్చోపోయారా, దేవుడే మన మధ్యలో ఉన్నాడా అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని కూడా ఒకసారి దేవుడు తెలియజేస్తూ 14వ అధ్యాయం ఇరిమియా గ్రంథం, దేవుని ఆత్మ ఉందని చెప్తున్నారు కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. 14వ అధ్యాయం 9వ వచనం. భ్రమసి ఉన్న వారి వలనే రక్షింపలేని శూరుని వలన నీవెలా ఉన్నావు? యెహోవా, నీవు మా మధ్యన ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చెయ్యి విడువకుము. ఏమంటున్నారండి? ఏమంటున్నారు వాళ్ళు? భ్రమసి ఉన్న వారి వలె, రక్షింపలేని సురుని వలె నీవేలా ఉన్నావు యెహోవా, నీవు మా మధ్యలో, మేము నీ పేరు పెట్టిన వారము, మమ్మును. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిస్తున్నారు, ఈ ప్రజలు తమ కాళ్ళకు అడ్డం లేకుండా. అటువంటి వారిలో ఆత్మ ఉంటుందండి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? నీవు మా మధ్యలో ఉన్నావే, మాకేంటి ఈ పని, ఇంత కష్టమేంటి, ఇంత బాధ ఏంటి మాకు? ప్రియులారా, నేను చెప్పదలసిన మాట ఏంటంటే, ఇందులో 4 విషయాలు నేను తెలియజేసుకున్నాను. మొదటగా, దేవుడు ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాడు అంటే, మొట్టమొదటిగా మన మధ్యలో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్త 18:20 వచనం ఉంటుంది, ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడి ఉంటారు అక్కడ నేను. ఏలయనగా 2-3 నా నామమున, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో, ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. అంటే ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాడు? 2-3 ఏం చేయాలి? ప్రభు నామములో కూడుకోవాలి. కూడుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. మీరు కూడుకోకుండా దూరంగా ఉన్నారనుకోండి, దేవుడు ఉన్నాడు అనుకున్నా మీలో ఉండడు. ఆ విషయాన్ని గుర్తించండి. ఏమిలే, ఎప్పుడైనా వచ్చిన పర్వాలేదులే అని అనుకుంటారేమో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవునితో కూడా కలిసి జీవించాలంటే తప్పకుండా ఏం చేయాలి? కూడుకోవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు ఈదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి, ఎక్కడికి వచ్చాడు యేసు? వారు కూడి ఉన్న స్థలములోనికి యేసు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. లోకమునకు భయపడి లోకం నుండి బయటకు వచ్చి ఒక ఇంటిలో కూడుకున్నారు వారందరూ. ఇంట్లోకి కూడా ఎవరు వచ్చారండి? యేసు వచ్చాడు. నేను ఎప్పుడోసారి వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటే నువ్వు ఎవరిని కోల్పోతున్నావు అంటే దేవుని సావాసాన్ని కోల్పోతున్నావు. అందుకే దేవుడు లేకుండా నువ్వేమి ఎంతో చేయాలనుకుంటావు, చివరికి ఏమి నీకు మిగిలేది ఉండదు. నేను లేకుండా మీరేమి. అందుకే వారి మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి వారు తల్లకిందులు చేసే కార్యాలు చేయగలిగారు. దేవుని స్తోత్రం కలుగాక. అపోస్తల మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి చెరసాలకు తలుపులు తీయకుండానే బయటకు వచ్చారు. ఆ జనమంతా కూడా ఆ చెరసాలను చూస్తే ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు. తలుపులు వేసే ఉన్నాయి, తాళాలు బిగించే ఉన్నాయి. అతడేమో పోయి వీధుల్లో బోధిస్తున్నాడు. అసలు ఎలా జరిగింది కార్యం? ఎవరున్నారండి వారి మధ్యలో? యేసు ఉన్నాడు. మనమందరం కూడా ఎందుకు ఆయన శరీరం రక్తం అందరం కలిసి తీసుకుంటున్నామంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నీ మధ్యలో నివసించటానికి ఇష్టపడుతున్నాను కాబట్టి నాకు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచు. దేవుడు
మన మధ్యలో ఉండటానికి ఏం చేస్తున్నాడండి? ఇష్టపడతా ఉన్నాడు. అదే 26 వచనం కూడా చూడండి. 8వ దినమున తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు తలుపులు మూసి ఉన్నాడు. కానీ ఎవరు వచ్చారు? దేవునికి స్తోత్రం కలుగాక. తలుపులు మూసి ఉంటే లోకస్తులు రాలేదు, తలుపులు మూసే ఉన్నాయి. కానీ ఎవరు వచ్చారు? యేసు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకోండి. నువ్వు ఏ ఇంటిలో కూడా ప్రభు బిడ్డలు కూడుకున్నా అక్కడ ఎవరు వస్తారని మనం ఎదురు చూస్తున్నామంటే ప్రభు తప్పకుండా వస్తాడు. అందుకే వారు ఆ దినాల్లో వారి నీడ పడితే చాలు రోగం అయిపోయి పారిపోయేది. వారి నీడ పడితే చాలు దయ్యాలు ఏమైపోయాయి? పారిపోయాయి. సరసాల నుండి అది అపొస్తలుల కార్యాలు మనం చదివితే అక్కడ 2-3 పేపర్లు తీయండి, అర్థమవుతుంది. 5వ అధ్యాయం. ఆయన మాట్లాడితే చచ్చిపోతున్నారు, ఆయన నీడబడితే చనిపోతూ ఉన్నారు. 4వ వచనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనిస్తున్నావు? నీ మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. అననీయ ఈ మాట వినుసునే, ఈ మాట విన్నాడంతే. ఎందుకు ఇలా మోసం చేశావు దేవుని అన్న మాటకు ఏమైపోయాడు? అననీయ చచ్చాడు. చూడండి మాట. ఎందుకయ్యా దేవునికి ఇంత వ్యతిరేకం చేస్తున్నావు అనే మాట, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అనే మాట, అననీయ చచ్చిపోయాడు. ఎవరున్నారండి పేతురు మధ్యలో? తన శిష్యుల మధ్యలో ఎవరున్నారు? దేవుడు. ఆ మాట ఎంత శక్తివంతుదో మనం ఒకసారి గమనించండి. తర్వాత కింది వచనాలకు రండి. 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. వారందరూ ఏక మనసులో సొలొమోను మంటపంలో ఉండేది. కటపం వారిలో ఎవడును వారితో కలుసుకుంటకు వాళ్ళ దగ్గరికి రావాలంటే ఎవరికి చాలా ధైర్యం చాలటం లేదు. తర్వాత ప్రజలు వారిని గణపరచుచుండేది. పురుషులు స్త్రీలు అనేకులు మరెక్కువగా విశ్వాసములు ఏమైపోయారు? ప్రభు తక్షణమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవని మీద అతని నీడైన పడవలని మంచముల మీద పరుపుల మీద వారిని మరి యెరూషలేము చుట్టూ నుండు పట్టణంలో జనములు రోగులను అపవిత్రాత్మ పీడింపబడిన వాడిని మోసుకొని కూడి వచ్చిరు. వారందరూ దేవుని స్తోత్రం కలుగాక. వారి నీడబడితే ఏమైపోయారండి? మనం బల్లం తీసుకొని కూడా రోగాలకు గురవుతున్నాం కాదండి. వారి నీడబడితే ప్రజలకు ఏమొచ్చింది? దేవుడు మన మధ్యలో ఉంటే అద్భుతాలు జరుగుతాయండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ నేను ఉంటాను. అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మన మధ్యలో ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి? నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం ఏమంటున్నాడు? నేను వారిలో నివసించున్నట్లు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారికి ఏముండాలండి? దేవునికి ఏముండాలి? ఆయనకు పరిశుద్ధ స్థలం ఉండాలి. మనము ఎక్కడైనా ఉంటాం కదమ్మా, మనం ఎన్నైనా అంటే ఆడ ఉంటాం. మనకు ఏది పరిశుద్ధమా ఏది అపరిశుద్ధమా కూడా తెలియదు. కానీ దేవుడు చెప్పేది ఏంటి? నేను నివసించాలంటే ముందు నీకు ఆయనకి ఏం స్థలం కావాలి? అన్ని స్థలాల్లో ఉండడు ఆయన. నీ హృదయం పరిశుద్ధంగా చేసుకుంటూనే ఉంటాడు. మన ఇల్లు పరిశుద్ధంగా ఉంటూనే ఉంటాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడడం అసాధ్యం. నేను ఉండునట్లు, మీ మధ్యలో ఉండునట్లు మీరు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. పరిశుద్ధ స్థలం కావాలి. అందుకంటే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఎవరి మధ్య దేవుడు నివసిస్తాడు అన్న మాట మనం గమనిస్తే ఏమన్నాడు అక్కడ? సియోను నివాసులారా నేను వచ్చి, సియోన్ అంటే
దేవుని చేత పరిశుద్ధపరచబడిన స్థలం. సియోను నివాసులారా, నేను వచ్చి నేను వచ్చి మీ మధ్యను మీ మధ్య నివాసము చేతును. సంతోషం. సియోను నివాసులారా, అక్కడ లోక నివాసులు కాదు, భూలోకంలో నివాసులు కాదు. ఏ నివాసులు వీళ్ళు? సియోను నివాసులు. సియోన్ అంటే శేషించబడిన జనం. యెషయా గ్రంథం 4:3 ఉంటుంది. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి ఆయన అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. సియోన్ అంటే శేషించిన వారు, ప్రత్యేకించబడిన వారు, యెరూషలేములో ఉన్నవారు, దేవునికి ఇష్టలైన వారు. మనము దేవుని బిడ్డలమని జీవించాలి. అందుకే బల్ల ఎందుకు తీసుకుంటున్నాం? నేను పవిత్రుడు కనుక మీరు అయోగ్యంగా చేయవేయకూడదు. ఆయన శరీరమును రక్తమని వివేచించకుండా తిని తాగువాడు శిక్షా విధికి గురవుతాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలములలో నివసింపదగిన. యెషయా గ్రంథం 57:15 ఉంటుంది. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిని అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. మహాపరిశుద్ధ స్థలములో ఉండేవాడు. వినయము, దీన మనసుతో మన హృదయంలో దేవునికి చోటిస్తే దేవుడు ఏం చేస్తాడు? మన మధ్యలో నివాసం చేస్తాడు అనేది దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మన మధ్యలో ఉంటే మనకేం జరుగుతూ ఉంది చెప్పండి? దేవుడు మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుందండి? మీ అందరికీ చెప్తాను ఒక విషయం. 1998 సంవత్సరం, మేము 7వ సంవత్సరం పుంచి సెక్టర్లో ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ పుంచి రిజర్వేషన్ సెక్టర్లో జాబ్ చేస్తూ ఉంటే అక్కడంతా గంజాయి ఉంటుంది, కొండంతా మొత్తం. ఎవడన్నా వెళ్ళినా 10 నిమిషాలు బాత్రూమ్ అని వెళ్ళి కూర్చొని చేతులతో దాన్ని మలిపామనుకోండి, మొత్తం చేతులకు పేరుకొని పోద్ది. ఇంటికి వచ్చి తీస్తే అది సుమారుగా అవుతుంది. అది సిగరెట్లో వేసినా లేకపోతే పకోడీలు వేసినా ఇంకా వాడు మారిపోతాడు మనిషి. తెలుసా అండి? తెలియకుండానే ఇద్దరు ఆట్లేది వారు ఇద్దరు ఉండేవారు అక్కడ. వారు తెలియకుండా తీసుకొని వచ్చి పకోడీ చేశారు. వాళ్ళు తిందే కాకుండా మా దగ్గర తెలిచారు, మేమైతే తినలేదు. వాళ్ళు తిన్నారు. 3 రోజుల వరకు వాళ్ళు మనుషులు కాలేదు. 3 రోజుల దాకా చెప్తే పనిష్మెంట్ వస్తుందని, జాబ్ పోద్దని ఎవరికి తెలియకుండా. అసలు ఆశ్చర్యం అండి, వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడే మాటలు విన్నారనుకోండి, మైండ్ పోద్ది. అసలు ఏం తిట్టయిపోయారు అని అనిపిస్తుంది. 3 రోజుల దాకా పోలేదండి వాళ్ళ మొత్తం. 3 రోజుల తర్వాత వాళ్ళు తిరిగి కొన్ని మందులు, అక్కడ నర్సింగ్ అసిస్టెంట్ ఉండేవాడు, ఇంజక్షన్లు మందులు వాడితే 3 రోజుల తర్వాత వారికి మైండ్ మళ్ళీ వచ్చింది. తెలుసా అండి లోకం ఎలాంటిదో? అర్థమవుతుందా? దేవుడున్న ప్రజలు వేరు, లోకమున్న ప్రజలు వేరు. సౌలు జీవితంలో సాతాను ఉంటే ఆయన మైండ్ మళ్ళీ తిరిగి రాలేకపోయింది. తిని తను అర్థం చేసుకోలేకపోయాడు. చివరికి ఆయన మైండ్ ఏంటంటే చచ్చిపోదామని తన కత్తి మీద తను పడి వచ్చాడు. కానీ ఈ రోజున దేవుడు మన మధ్యలో నివసిస్తే మనకు జరిగే కార్యాలు ఏంటంటే, జపన్య గ్రంథం 3:15 చూడండి. అక్కడ రాయబడిన మాట మనకు అర్థమవుతుంది. చదవండి. జపన్య గ్రంథం 3:15. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేయుచున్నాడు, ఆయన నలగొట్టుచున్నాడు,
ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు గనుక మీదట మీకు అపాయమేమి. దేవుడు మీ మధ్యలో ఉంటే ఏం సంభవించదు. అగ్ని ద్వారా అపాయం రాదు, సింహం ద్వారా అపాయం రాదు, సముద్రం ద్వారా కూడా అపాయం రాదు. ఇశ్రాయేలు మధ్యలో దేవుడు ఉన్నాడు. సముద్రంలో ఎవరైనా చచ్చిపోయారా అండి? ఒక్కరు చనిపోలేదు. అందరూ ఆరిన నేల మీద నడిచి సముద్రాన్ని ఏం చేశారు? దాటిపోయిరి. ఎబ్రీలకు రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఇశ్రాయేలు అందరూ ఆరిల మేల మీద విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద పొడివేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఎట్లా పోయారండి వాళ్ళు? మీరు నడవండి. ఏరు వచ్చినప్పుడు ఈ నుంచి ఆ పక్కకు నడవండి. నడుస్తారా? ఏరు వచ్చినప్పుడు కూడా నడవలేము. కానీ సముద్రంలో ఏం చేశారు? వారు నడిచి వెళ్ళారు. ఇప్పుడు అర్థమైందా? వారి మధ్యలో ఎవరు ఉన్నారని తెలిసింది? దేవుడు ఉన్నాడని తెలిసింది. అదే పరమ సైన్యం నడుచుకుంటూ వచ్చింది. అందరూ శవాలైపోయారు. వారి మధ్యలో ఎవరు లేరు? దేవుడు లేడని తెలిసిపోయింది. నీ కార్యాలను బట్టి, నీ క్రియలను బట్టి తెలిసేది ఏంటంటే దేవుడు మన మధ్యలో ఉంటే ఏ హాని కలగదు. అందుకే అక్కడ రాయబడినాడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు కనుక ఇక మీదట మీకు అపాయము. ఆ దినమున జనులు నీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సీయోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందలి సంతోషం చేత ఆయన నీలో సంతోషం ఉంచుతాడు. నీ సంతోషాన్ని బట్టి ఆయన కూడా మనం ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. మన సంతోషంలో ఆయన పాలివాడు అవుతాడు. మన సంతోషంలో అన్యులు పాలివారు కాకూడదంట, లోకస్తులు పాలివారు కాకూడదంట. అందుకే ఆనందించండి. మళ్ళా చెప్తాను, ప్రభుతో ఆనందించండి, ప్రభు బిడ్డలతో ఆనందించండి, ప్రభు ఆత్మయందు ఆనందించండి, ప్రభు వాక్యమందు ఆనందించండి, ప్రభు సన్నిధిలో ఆనందించండి చెప్తారు. ఎక్కడ ఉండాలి ఆనందం? దేవునిలో ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగని ప్రేమలారా, మనము దేవుడు లేదనుకోండి, దానియేలు జీవితంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ రాజు తెలుసుకున్న సంగతి ఏంటంటే, నీవు సేవించుతున్న దేవుడు నిన్ను వేడివి గల అగ్నిగుండం నుండి తప్పించాడు అని అర్థమైపోయింది. కాబట్టి అగ్నిలో నుండి, సింహబోన్ నుండి తప్పించాడు. దానియేలు సింహబోన్ నుండి తప్పించాడు. షద్రకు మేషకు అగ్నిగుండం నుండి తప్పించాడు. ఇశ్రాయేలును సముద్రం నుండి. మీ మధ్యలో ఉన్న దేవుడు మిమ్మల్ని కీడు రాకుండా ఏం చేస్తాడు? తప్పిస్తాడు. దేవుడు మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకైనా యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్పాడంటే, అక్కడ ఈ వైపున ఒకడు ఆ వైపున ఒకడు మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఆ మధ్యలో ఉండాలి. అంత మహాదేవుడు, ఆయన సమీపించిన వాడు ఎవడు లేడు. ఎందుకు వారి మధ్యలో ఉన్నాడు అంటే, వారితో కూడా దేవుడు ఉండాలని, వారు ఆహ్వానిస్తే వారు హృదయంలోకి రావాలని. అప్పటికే ఒక దొంగ ఏం చేశాడంటే, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను వెంటనే నువ్వు నాతో కూడా ఉండాలయ్యా, నేను నీతో కూడా ఉంటాను. ఈరోజు నా దేవునితో కూడా ఉండే అనుభవం మనకుందా? దేవుడు మన మధ్యలోనే ఉన్నాడా? దేవుని మన మధ్యలో ఉంటే మన జరిగే కార్యాలు ఏంటో మనం చూడగలుగుతా ఉన్నామా? ఒకసారి గమనించట్లేదు. దేవుడు మధ్య లేకపోతే మనం జరిగే కార్యం ఏంటంటే, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 42వ వచనంలో మోషే చెప్పాడు, అయ్యా దేవుడు మన మధ్యలో లేడు
ఆయన కోపపడ్డాడు. అది కొనసాగదు. ఉమ్. యెహోవా మీ మధ్యన లేడు గనుక యెహోవా మీ మధ్యలో లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీ చెత్తులు ఎదుట అతం చేయబడుదురు. మీరు సాగిపోకుడి. సాగిపోకుడి. ఏలయనగా ఏలైనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడే ఉండడని చెప్పెను. ఏమన్నాడండి? ఎవరికి అర్థమైంది దేవుడు లేడని? మోషకు మాత్రం అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాలే. అక్కడికి వెళ్ళారు, కొండకి ఎగిలారు. వెళ్ళిన వెంట ఏం జరిగింది? వాళ్ళు కొట్టి వాళ్ళని నాశనం చేసేసారు. దేవుడు లేకుండా మనం ఈ లోకంలో ఏమీ చేయలేమనే విషయాన్ని కొడతాను సార్. అందుకే మోష, నీవు మాతో కూడా రాకపోతే మేము ఒక అడుగు కూడా ముందుకు వేయలేమని చెప్పారు. అందుకే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ద్వితీయోపదేశకాండం 31:5 ఉంటుంది. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, భయపడకుము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. చదవండి. మీరు వానికి చేయనట్లు చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. భయపడకుడి. వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. మనం ఎప్పుడైనా మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు వస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే మనం ఎంత మరి చెల్లు కానీ, ఇంకొక మాటలు కానీ, గొడవలు కానీ, సమస్యలు కానీ, పాపం కానీ దేవుడు ఉన్న వాళ్ళు చేస్తారండి? తప్పుడు పనులు చేస్తారా? దేవుడు లేకపోవనే వారు చెడిపోయారనమాట. జనులు ఎందుకు చెడిపోయారంటే దేవుడు లేరు కాబట్టి. దేవుడు వారి మధ్యలో లేకపోతే జనులు ఏమైపోయారు? చెడిపోయారు. దేవుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు చెడిపోలేరు. దేవుడు మనతో కూడా వస్తున్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తించాలి. మనకు తోడై ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనతో కూడా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన శరీరము, ఆయన రక్తము ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు? మనలో ఉంటుంది కాబట్టి. ఆయన రక్తం మనం పరిశుద్ధులుగా చేస్తుంది కాబట్టి, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత ఉన్నప్పుడు దేవుడు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాము, ఆయనతో సావాసము చేస్తాం. పరిశుద్ధత లేకుండా దేవునికి సావాసం చేసే శక్తి ఎవరికి లేదు. కాబట్టి యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో 6వ వచనం చూడండి ఒక మాట. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీ మధ్యన ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? పరిశుద్ధుడై ఉన్నాడు, గనుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు, రాజై ఉన్నాడు. మీరు చదవలేదు ఇందాక చెప్పిన కదా, ఏమై ఉన్నాడు? ఆయన ఇశ్రాయేలుకు రాజైన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. గనుడైన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందుకే ఆయన మన మధ్యలో ఉంటే మనం భయపడాల్సిన అవసరము లేదు. అందుకే చెప్తున్నా, భయపడకము. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్య ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మన మధ్యలో రాజయ్య ఉన్నాడు, గనుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, జీవం కలిగిన వాడు ఉన్నాడు. మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవా ఉన్నాడు. మీరు భయపడద్దు. కానీ భయపడకూడదు. ఎంత దినాల్లో మనం ఎవరున్నారని బ్రతకాలి? దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను ఉండే స్థలములో దేవుడు ఉన్నాడు. ఆయన కొనుకడు, నిద్రపోడు. కాబట్టి దేవునితో మన జీవితాన్ని గడపాలని ప్రభుపేట తెలియజేస్తూ, అందుకే అనోకో గారు 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడు? మనం ఎవరితో నడుస్తున్నాం? అమ్మ, ఎక్కువ ఎవరితో నడిచాడు ఆయన? 300 సంవత్సరాలు నడిచి మరణం చూడకుండా, ఆ మాట చివరిగా చదివి ఆదికాండము 5వ అధ్యాయము 23వ చదవండి. అరోకు దినములన్నీ 360 ఏండ్లు 360 ఏండ్లు
అనోకు దేవుడితో అనోకుడు నడిచిన అనోకు దేవునితో నడిచిన దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాడు. దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేక లేకపోయాడు. ఎవరు తీసుకుపోయాడండి అమ్మా? ఎట్లా తీసుకొని పోయాడంటే శరీరంతో కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఆ తర్వాత ఎవరినైనా దేవుడు తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారండి? ఆయన రికార్డు బ్రేక్ చేశాడు కాదా? ఆయన చరిత్ర సృష్టించాడు అనమాట. అందుకే అక్కడ చదువుతూ ఉన్నాం, అనోకు దినములన్నీ 365 ఏండ్లు. అనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక. మనమైతే చనిపోయాడంటే ఎక్కడ పెట్టారండి? సమాధి ఎక్కడ ఉందండి? శవం ఎక్కడ ఉందని చూస్తారు. ఆయన శవం లేదు, కనపడకుండా చేసేసాడు. 300 సంవత్సరాలు నడిచిన తర్వాత మరి ఆ శవం ఏమైపోయింది? సమాధి ఏమైపోయింది. ఈరోజు అందరూ ముందే భయపడుతుంటారు, సత్యవరన్న సమాధి చేస్తారో చేయరు అని కదా. ఆయన ఆ భయం లేకుండా వెళ్ళిపోయాడు, మరణమే చూడకుండా వెళ్ళిపోయాడు. మరణం వచ్చిందంటే సమాధి చేయాలి, మరణం రాకుండా దేవునితో నడిచిన జీవితము ఎంత గొప్ప ధన్యత ఒకసారి చూడండి. లోకంతో నడిచిన జీవితం ఎంత చీకటో, దేవునితో నడిచిన జీవితం ఎంత గొప్ప ధన్యతో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే యేసు ప్రభు వారు మన మధ్యలో ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. ఆ ప్రభు ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడెను. తర్వాత శిష్యుల మధ్యలో ఉండి ఆయన ఆరోహణమయ్యను. ఇప్పుడు ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు. మనమందరం ఆయనలోకి, ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన మన మధ్యలో ఎలా ఉంటాడండి? ఆ గొర్రె పిల్ల జీవ జలపు బుగ్గల యొద్దకు నడిపించును. ఆకలైనను, దాహమైనను, దప్పికైనను, ఎండైనను, వానైనను, తెగులైనను ఉండదు. నిరంతరం సంతోషం ఉంటుందని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం నమ్మి ఉన్నాం, అటువంటి దేవుని చేత నడిపించబడుతున్నాం. కాబట్టి ఆ విశ్వాసం మనం కలిగి, అనోకు ఒక్కడే వెళ్ళాడు. తర్వాత కుమారులు, భార్య, పిల్లలు ఏమైపోయారో తెలియదు. కానీ 300 సంవత్సరములు, ఆయన 360 సంవత్సరాలు ఏండ్లు అనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయాడు. కాబట్టి మనతో నడుస్తాడు, మనతో ఉంటాడు, మనతో దేవుడు జీవిస్తాడన్న విషయాన్ని గుర్తించి, ఇదిగో నేను మీ మధ్య, చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన భయంకరుడు, ఆయన మీ మధ్యలోనికి వస్తాడు అని వాక్యం అనేక ఆమోస్ గ్రంథంలో చెప్తాడు. కాబట్టి తల వంచి కళ్ళు మూసుకొని, ఆయన మనందరూ నశించిపోకుండా నిత్య జీవం అనుగ్రహ చేయటానికి దేవుడి లోకానికి వచ్చాడు. నేను ఒక ప్రశ్న వేశాను, దొంగల మధ్య ఉండటానికి దేవుడే ఇష్టపడ్డాడు. వారి మధ్యలో ఆయన అనుకుంటే అక్కడ సిలువ వేయలేరు ఆయన్ను. ఆయన శక్తిమంతుడు. ఆయన తన్ను తాను తగ్గించుకొని వ్యక్తినిగా చేసుకొని వినయగల వారి వద్ద, దీన మనస్సు గల వారి వద్ద నివసించుటకు ఇష్టం ఉంది అనుకో. ఇష్టం ఉంది కాబట్టి అక్కడ వేయగలిగారు. ఆయన ఇష్టం లేకపోతే ఎవరిని ఆయన మార్చలేరు. చెయ్యి పట్టుకొని ఇలా చెయ్యి అని చెప్పశక్తి లేదు. కాబట్టి మన జీవితాన్ని ఎంత ఇష్టపడతా ఉన్నాడు, మన మధ్యలో ఉండటానికి ఎంత ఇష్టపడతా ఉన్నాడు. చాలాసార్లు మనమే దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం. యెహోవా వారిని విడిచిపోయాను. యెహోవా ఆత్మ మీద వారు తిరుగుబాటు చేశారు. అందుకే దేవుడు వారి మధ్యలో లేనందున అర్మోను కొండ వరకు వారి తరిమి కొట్టి నశింపజేశారని చూస్తూ ఉన్నాం. మనం నమ్మిన దేవుడు మన మధ్యలో ఉంటే ఆయన మహాగణుడు, ఆయన మహారాజు, మహాపరిశుద్ధుడు, శక్తి సంపన్నుడు, అద్భుతాలు చేసేవాడు, హాని కలగకుండా కాపాడేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు, యుద్ధం చేసేవాడు. నీ ఊరికనే ఉంటే చాలు, నీ మధ్యలో ఉన్న దేవుడే
సమస్తాన్ని చూసుకుంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. నిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. ఇంతవరకు నువ్వు ఎవరి మధ్యలో ఉంటున్నావో, ఎక్కడెక్కడ ఉంటున్నావో ఒకసారి ఆలోచించుకొని, ప్రభువా నీవు లేని స్థలము, నీవు నాతో ఉండని స్థలం నేను ఉండకూడదు, వెళ్ళకూడదు, నీవు నాతోనే ఉండాలి ప్రభు అని ఆశపడినవారు, దేవునితోనే నడవాలని ఆశపడ్డవారు, దేవునితోనే నా జీవితం ఆశ్చర్య కార్యాలు చేయాలి, చూడాలనుకున్నవారు, అబద్ధమాడిన పేతురు జీవితంలో దేవుడు ఉన్నప్పుడు మాట్లాడితే అంత గొప్ప కార్యాలు, నీడబడితే శర్షాల్లోకి వెళ్తే శర్షాల్లో గొప్ప వెలుగు, ఎన్ని అద్భుతాలు 5వ అధ్యాయంలో చూస్తాం. అది మనము దేవునితో ఉంటే ఎంత గొప్పతనం ఉంటుందో, దేవుని లేకపోతే ఎట్లుంటామో వాక్యం తెలియజేస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీవు నాతో రావాలి, నేను నీతో ఉండాలి, నీతోనే నా సావాసం అని ప్రార్థన చేసుకుంటే ఆయనకు ఇష్టము మనతో ఉండటం, మనల్ని తన రాజ్యంలో ఉంచుకోవటానికి ఇష్టం, సదాకాలం ప్రభుతో ఆనందించడం ఆయనకి ఇష్టం. శివోను నివాసి నీ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు, ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. మన మధ్యలో ఉండటం ఎంత సంతోషం ఆయనకు. శిష్యులు భయపడి తలుపు వేసుకుంటే లోకానికి యేసు ప్రభు తెలియదు, కానీ వారి మధ్యలోకి వచ్చాడు. పిల్లరా, దేవుడు నమ్మామంటే విశ్వాసం ద్వారా బ్రతకాలి. తప్పకుండా ఆయన నీతోనూ నీ మధ్యలో ఉండే దేవుడని నమ్మితే దేవుని మహిమను చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఇంకా రక్షించబడిన వారు ఉంటే విశ్వాసంతో ప్రభు వైపు చూడండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు ఈ రీతిగా నన్ను మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మరొక పునరుద్ధానంలో ఎదురుకు రావటానికి సాయం చేశారు. మీరే మా మధ్యలో సెలవు వేయబడకపోయి ఉంటే, మధ్యవర్తిగా ఉండకపోయి ఉంటే, నీ వాక్యముగా ఉండి మా మధ్యలో లేకపోతే మా జీవితం ఏమైపోయేదా. కనుక తండ్రి, మీ ద్వారా మాలో ఉన్నటువంటి చెడునంతా తొలగించి నీ రక్తం ద్వారా శుద్ధీకరించి పరిశుద్ధులుగా చేసి, నేను మీలోనూ మీతోనూ ఉన్నాను నేను చెప్పిన దేవుడు నమ్మదగేవాడుగా ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని బలపరిచి మహిమ తెచ్చుకొని కూడి వచ్చిన బిడ్డలను దీవించండి. దేవుడు ఉన్నాడనే భయంతోనే బ్రతకటానికి సాయించండి. మా మధ్యలో సంతోషించే దేవుడు, మహాగణుడైన దేవుడు, రాజువైన దేవుడు, కాపాడే దేవుడు, హాని చేయకుండా తప్పించే దేవుడిగా ఉన్నందుకే వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అలాంటి విశ్వాసంతోనే ఎంత దినాలు ఎక్కడ చూసినా యుద్ధాలు, పోరాటాలు, లోకంలో ఉన్న పాపపు వ్యతిరేకతలు, తిరుగుబాట్లు, దేవా ఇటువంటి దినాల్లో మీరు కాపాడి నడిపించి మహిమ తెచ్చుకోండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అంతేకాదు రాలేకపోయింటున్నా వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మీరు ఎత్తి పట్టుకొని మహిమ తెచ్చుకుంటాను. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సంఘ కార్యక్రమాలన్నీ కూడా దీవెనకరంగా చేయండి. ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. ఎక్కడున్నా మా మధ్యలో మీరుండి మమ్మల్ని అందరినీ నడిపించి మహిమ తెచ్చుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బలహీనలు బలపరచండి తండ్రి, బలవంతులుగా చేయండి. మీరుంటే తండ్రి సముద్రం కూడా మాకు లోబడుతుంది, మీరుంటే అగ్ని లోబడుతుంది, మీరుంటే సింహాలు లోబడిపోతాయి, మీరుంటే తండ్రి సమస్తాన్ని సృష్టిని లోబర్చగల దేవుడు. కనుక మీరుండి నడిపించండి. అనోకుతో మీరు ఉండటం వల్ల తండ్రి మరణము చూడకుండా, ఆయన మరణం చూడలేదు, లోకమైన దేహం చూడలేదు, కనుక తను ఎంత గొప్ప అద్భుతమైన కార్యం జరిగిందో చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రభా సంపూర్ణ విశ్వాసంతో సాగిపోయే కృప మీరు మాకందరికీ దయచేసి నడిపించి మహిమ తెచ్చుకుంటాను. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థనల కంచి పద్మలను దయచేయమని మా ప్రభును రక్షకుడును ప్రియుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఎత్తుపట్టుకోమని. ఇది మా చేత కాదు ప్రభా, మీరే మమ్మల్ని అందరినీ నడిపించి మహిమ తెచ్చుకుంటాను. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన తండ్రి అయిన దేవుని దీవెని, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభువారక కృపై, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సావాసం సమాధానం మనందరికీ సకల పరిశుద్ధులకు
సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలండి. అందరూ లేచి సెలవు తీసుకుందాం. దేవుడి మీద దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.